కానీ ఇప్పుడు ఇటీవల నాగరికల్లో జరిగిన 11 మంది హత్య కేసులో ఒక సీఏ యొక్క అండదండలతోనే ఆయన రెచ్చిపోయాడు. ఆ సీఏ యొక్క సపోర్ట్తోనే చేశాడు, 11 మంది హత్య చేశాడు. కానీ 11 మందే కాదు, తర్వాత ఇంకా చాలా కేసులు బయటకు వచ్చాయని కూడా వార్త వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నట్టుగా మీరు వచ్చినప్పటికి క్రైమ్ రేట్ ఎలాగుండేది, ఇప్పుడు ప్యాటర్న్ ఎలా మారుతుంది? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి రామేశ్వరరావు గారు కుటుంబ నేపథ్యం, రామేశ్వరరావు గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా చెప్పండి. ఇది బై ఛాన్స్లనే వచ్చినాయి. యాక్చువల్గా నేను నా ఫ్యామిలీ వ్యవసాయము మరియు టీచింగ్. మా ఫోర్ ఫాదర్స్ నిజాం పీరియడ్లో ఉర్దూ ఎడ్యుకేషన్ వాళ్ళు. మా ఫాదర్ టీచరు. మా మా 5గురి మా అన్నదమ్ములు అక్కయ్యలలో 3 టీచర్లే. తర్వాత మా మిస్సెస్ టీచరు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ టీచరు. టీచింగ్ ప్రొఫెషన్ అనేది నాకు ఒక ప్యాషన్. అందులో భాగంగానే నేను ఒక 2 సంవత్సరాలు పోలీస్ అకాడమీలో టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా పనిచేసిన. దాంతోపాటు మాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దగ్గర కంశెట్టిపల్లి అని ఒక ఊరు మాది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఒక కెనాల్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి ఒక ఊరు. చిన్న అంటే పెద్ద భూస్వామి భూములేం కాదు, తలా ఒక సుమారు 2 ఎకరాలు వచ్చే మధ్యతరగతి అంతే. నేను నా హై స్కూల్ వరకంతా నెమిలి అని ఒక గ్రామంలో. తర్వాత నెమిలి ఉంది ఇక్కడ నెమిలి ఉంది. ఆ నెమిలి అనే గ్రామంలో హై స్కూల్ వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కామారెడ్డి డిగ్రీ కాలేజీలోనే. అంటే బాన్స్వాడ నుంచి కామారెడ్డి గండి మీద వెళ్ళేవారా? గాంధారి డీప్ ఫారెస్ట్. ఇప్పుడు అంత ఫారెస్ట్ లేదు, అప్పుడు డీప్ ఫారెస్ట్ ఉండేది. సమ్ టైమ్స్ నేను సైకిల్ దొక్కి వెళ్ళిపోయేది. చాలా దూరం కదా, 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్. అయితే కామారెడ్డిలో ఏరియాలో మీరు చెప్పిన కామారెడ్డికి బాన్స్వాడికి అంటే వర్ణికి మధ్యలో గాంధారి బాగా డీప్ ఫారెస్ట్. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, ఉంది. ప్లస్ డెకైట్ గ్యాంగ్ కూడా తిరిగేది ఉండేది. అది నైట్ డెకైట్ గ్యాంగ్స్ అన్ని నైటు. అప్పుడు స్టూడెంట్ నేను. చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ది టైం నేను సైకిల్ దొక్కుని పోయేది. ఎప్పుడు మా ఇంట్లో సైకిల్ చాలా ఉండేది. మూమెంట్ ఎప్పుడు నిద్రయ్యారా? ఒక అకేషన్లో నేను లైవ్ చూశాను. అంటే నేను పీజీలో ఉన్నా. నేను ఒక పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సంగీతం అనే ఒక విలేజ్కి వెళ్ళినాను. నేను మా అన్నయ్య. నేను రాజదూత్ మోటార్ సైకిల్ నేను నడిపిస్తున్నా, మా అన్నయ్య కూర్చున్నాడు. ఒక దళం వచ్చి ఆపేసింది. ఇక్కడ సంగీతం విలేజ్లో. నేను పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నా. నేను మోటార్ సైకిల్ నేను నడిపిస్తున్నా, రాజదూత్ బండి. మా పెద్దన్న పెళ్ళి 87, 88 ఆ ప్రాంతంలో దళం వచ్చి ఆపింది. ఆపితే నేను మీరు ఎందుకు ఆపుతారు ఏంది అని చెప్పేసి నేను కొంచెం అప్పుడు స్టూడెంట్ కదా, కొంచెము ర్యాష్గానే మాట్లాడబోయినా. మా అన్న నుండి నువ్వు మాట్లాడక నేను మాట్లాడితే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అని మా అన్న నన్ను వారించాడు. ఆయన వ్యవసాయం చేస్తాడు, మా రెండో అన్న. అయితే అక్కడ 8-9 మంది ఉన్నారు. దాంట్లో 3-4 మాత్రమే యాక్టివ్గా ముందుకు వచ్చింది రోడ్డు మీదకి. ఇంకా ఎక్కడనో ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ అటెండ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక విలేజ్లో ఇష్యూ అటెండ్ చేస్తున్నారు. అయితే మేము విలేజ్ మధ్యలో నుంచి వెళ్తున్నాం. బండి అక్కడ ఆపేసారు. ఆపితే నువ్వేందుకు ఆపుతావు, ఎవడరా నువ్వు అన్నట్టుగా మాట్లాడినాను నేను వాస్తవంగా. అంటే బండి ఆపితే ఎవరైనా అథారిటీ ఆపాలి కదా, కానిస్టేబుల్ కానీ ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఆపాలి. మీ ఈడోడు అట్లా పిచ్చి బట్టలు వేసుకొని వచ్చి ఆపుతున్నాడు అనుకొని నేను గట్టిగా మాట్లాడుతున్నా. ఒకరిద్దరికి ఉంది, మిగతా వాళ్ళు మామూలుగా ప్యాంట్ షర్ట్లనే ఉండరు. అంటే యూనిఫారం అంటే అది ఒక రకమైన డార్క్ కలర్ బట్టలు ఉన్నాయి వాళ్ళకి, అంతే. అది ఒక యూనిఫారం అని చెప్పుకోలేము. డార్క్ కలర్ బట్టలు ఉన్నాయి, ఒకరిద్దరికి ఉన్నాయి. అయితే మా అన్న నన్ను నువ్వు ఊరికి నేను మాట్లాడతా, వాళ్ళు ఎవరో నాకు తెలుసు అన్నాడు. అని అంటే ఆయన గట్టిగా మాట్లాడుతుండే, ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నారు అది ఇది అని అంటే, ఆ దళంలో మా రిలేటివ్ ఉన్నాడంట ఒక ఆయన. ఆయన గుర్తుపట్టి మా అన్న దగ్గరికి వచ్చి అన్న 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 ఎటొచ్చిందే అని అంటే వాళ్ళకి చెప్పేసిండు మన వాళ్ళే వీళ్ళు అని.
అని అన్న ఇట్లా పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నామని అంటే మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్పేసిండు దళానికి, మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయినా. లైవ్ చూసినాను నేను దళాన్ని సంగీతంలో. అచ్చా. తర్వాత అంటే కామారెడ్డి తర్వాత ఎక్కడికి వచ్చారు? కామారెడ్డి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో పీజీ చేసిన. నేను పీజీ 2వ సంవత్సరం ఉన్నప్పుడే ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అనంతపూర్లో ట్రైనింగ్ చేసిన. తర్వాత నల్గొండ డిస్టిక్ అలాట్ అయినా. ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చౌటుప్పలు, తర్వాత ఫస్ట్ పోస్టింగ్ రామన్నపేట, తర్వాత కనగలు, తర్వాత నల్గొండ 2 టౌను, నకరేకల్లు, తిరుమలగిరి. ఈ తర్వాత తిరుమలగిరి నుంచి హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ అయినా. ఓకే సరే, మీరు ఫస్ట్ పోస్టింగ్ రామన్నపేట. రామన్నపేటలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి వెళ్ళేసరికి? నాకు రామన్నపేటలో అప్పుడు ఒక సైడ్ ఏమో దళం మూమెంట్లు ఉండేది, ఇంకొక సైడు ట్రెడిషనల్ క్రైమే. అప్పుడు అంతా ఇంత టెక్నాలజీ లేదు కదా. కానీ ఇంకొక వైపు విభేదాలు ఉండేవి కదండి కమ్యూనిస్టుల మధ్యన. అప్పుడు రామన్నపేటలో గుర్రం యాదగిరెడ్డి గారు అని ఆయన సిపిఐ ఎమ్మెల్యే అనుకుంటా, ఒక పెద్ద మనిషి ఉండేది. ఒకరోజు ఆయన తహసీల్ ఆఫీస్ మెట్ల ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాడు. నేను తహసీల్దార్ని నాకు ఫోన్ చేస్తే, సార్ మీరు ఇట్లా అడ్డం కూర్చుంటే ఇది అఫెన్స్ అవుతుంది, ఇది గవర్నమెంట్ ఆఫీసు, ఇది థరోఫేర్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇది అఫెన్స్ అని. ఏం అఫెన్స్ అవుతుంది అని అన్నాడు. ఇది 341, 143, 341 కింద ఇది అఫెన్స్ అని అన్నా. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నేను ఎమ్మెల్యేను, నన్ను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలన్నాడు. ఏ పర్మిషన్ అవసరం లేదని చేతులు బట్టి గుంజుకొని తీసుకుపోయినా. పోయి మా సిఐ పోయి కంప్లైంట్ చేసిండు. ఎవరు సిఐ అంటే? జనార్దన్ రెడ్డి అని ఉండేది. సార్ ఈ పిల్లగానికి అసలు మర్యాద తెలియదు సార్ అంటుండు. మర్యాద తెలుసుడు కాదు, మేము అవసరమైతే మినిమం ఫోర్స్ ఉపయోగించని చట్టమే చెప్తుంది. నువ్వు అడ్డం కూర్చొని ఉంటే ఇంకా నువ్వు స్పీకర్ పర్మిషన్ కొరకు పోతానా? నేను రావణపేట నువ్వు కూర్చుని నేను స్పీకర్ దగ్గర పోతానా? అట్లా రావణపేటలో మునిపంపుల అని ఒక ఊర్లో ఫస్ట్ నేను ఒక డిటెక్ట్ చేసిన కేసు. ఆంధ్రా బ్యాంకులో రాత్రిపూట ఒక అఫెన్స్ అయింది. వారు చిన్న లాకర్ బ్రేక్ చేసి కొంత లూజ్ అమౌంట్ తీసుకుపోయారు. మెయిన్ లాకర్ ఏం బ్రేక్ చేయలేదు. అయితే దాన్ని చాలా టాక్టిఫుల్గా డిటెక్ట్ చేసినాం. వాడు ఏం చేశారంటే ఇట్లాంటి శీతాకాలంలోనే డిసెంబర్ నెలలో వాడు ఇట్లా తలకు చుట్టుకునేది ఒకటి, ఇట్లాంటిది ఒక ఉలెన్ మఫ్లర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి అది అక్కడ పడిపోయింది వంది అఫెండర్ది. దానికి వాసన చూస్తే డీజిల్ వాసన వచ్చింది. దాని క్లూ ద్వారా కేసు డిటెక్ట్ చేసినాం. దాంట్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురిని పట్టుకొని వచ్చిందండి. డీజిల్ వాసన చూసి ఇది డ్రైవర్ది, ఇది అక్కడ ట్రాక్టర్ కానీ ఇంకా ఎట్లాంటివి అప్పుడు టెంపోలు అని కొన్ని ఉండేది. ఇది మొత్తానికి ఇది డ్రైవర్. ఇక్కడ ఏ బండ్లు డీజిల్తో నడుస్తాయి అని చూస్తే అక్కడ ట్రాక్టర్స్ డీజిల్తో నడిచేటివి ఉంటాయి. అట్లా ఆ క్లూ పట్టుకొని కేసు డిటెక్ట్ చేసిన. చాలా నాకు మంచి ఇంట్రెస్ట్ అనిపించింది. అట్లా కేసు ఒక చిన్న క్లూ ద్వారా గుర్తు తెలియని దొంగలను పట్టుకొని మనం తీసుకురావడం అనేది. అట్లా ఫస్ట్ పోస్టింగ్లో ఒక మంచి బ్యాంకు అఫెన్సే డిటెక్ట్ చేసిన. నాకు ఆంధ్రా బ్యాంకు కోటిలో ఉన్న ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ నుంచి నాకు అప్రిషియేషన్ లెటర్ పంపించింది. అప్పుడు ఎస్పీ ఎవరండి ఫస్ట్ మీకు? అప్పుడు బి ప్రసాదరావు గారు మా ఎస్పీ. చనిపోయారు. అట్లా సెకండ్ పోస్టింగ్ అక్కడ నుంచి నేను కనగలు వెళితే కూడా ఛాలెంజింగే. అక్కడ జిల్లాలో 4 దళాలు ఉండేది. ఒకటి రాచకొండ దళము, ఒకటి కనగల్ దళము, తర్వాత ఆలేరు దళము, కృష్ణపట్టి దళం అని ఉండేది. జిల్లాలో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇంతమంది ఉంటే నాకొక్కరికే నా పేరు మీద ఒక దళం ఉండేది, కనగల్ దళం అని. అంటే కనగల్ మాత్రమే ఉండేది కాదు, ఆ సరౌండింగ్లో తిరుగుతుంది, ఆపరేట్ చేస్తుంది. దాని పేరు కనగల్ దళం. నేను కనగల్ ఎస్ఐ. నాకు ఛాలెంజ్ అక్కడ. అట్లాంటి పీరియడ్లో కూడా దడుచుకోకపోయేది. ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తిరిగేది, చేజ్ చేస్తూ ఉండేది బాగా. ఆ తర్వాత నన్ను కనగల్లో మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారు వాళ్ళు? ఒకసారి
నా దగ్గర వెపన్స్ లేవు, ఒక చిన్న రివాల్వర్ పిస్టల్ ఉంది. అప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పైన నుంచి వెళ్తున్నా, వాళ్ళు కింద వాగుల నుంచి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు. సైట్ అయ్యారు, దూరం నుంచి చూసిన, బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే వాగుల నుంచి నడుస్తున్నారు, ఈవినింగ్ చీకటి పూట నడుస్తున్నారు వాళ్ళు, అట్లా చూసిన. కానీ ఎక్స్చేంజ్ ఫైర్ అయింది కనగల్లులోనే 2-3 టైమ్స్ అయింది. అంటే దాని తర్వాత కూడా ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చాలానే చేసిన నేను. 94, 95 నుంచి 2001 వరకు చాలా నా నల్గొండలో చేసిన సర్వీస్ అంతా దీన్ని చేంజ్ చేసేందుకే సరిపోయింది. కొంచెం ఏసీ బంద్ చేద్దామా, అక్కడ నుంచి చూడు. అయితే నాకు అసలు నా ఇంపార్టెంట్ టైము దాన్ని ఎక్స్ట్రీమిస్ట్ చేంజ్ చేసేందుకే పోయింది. ఆ టైంలో నా బ్యాచ్మేట్లు అందరూ హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కొని, అది కొనుక్కొని, ఇది కొనుక్కొని వాళ్ళు సెట్ అవుతుండ్రు. నేనేమో దళంను చేంజ్ చేస్తూ ఉన్నా. అట్లా అప్పుడు రివార్డులు వచ్చేటివి అంతే, 1000 రూపాయల రివార్డు, 5000. ఒకసారి నాకు 10,000 రూపాయల రివార్డు వచ్చింది. ఓకే, ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఫైర్లో. డీటెయిల్స్ అయితే చెప్పాను కానీ 10,000 రూపాయల రివార్డు వస్తే మా జీతమే 2,000 లేదు, 10,000 రూపాయల రివార్డు వచ్చింది. చాలా గొప్పగా ఫీల్ అయినా. తర్వాత అందరికీ యాక్సిలరీ ప్రమోషన్లు మస్తు మందికి వచ్చినాయి. కానీ ఈ యాక్సిలరీ ప్రమోషన్లు ఇచ్చే టైంకి నేను సిటీకి వచ్చేసిన. ఓకే, నేను కనగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏమంటారు? కనగల్ తర్వాత నేను నల్గొండ 2 టౌన్కి వచ్చిన. నల్గొండ 2 టౌన్లో చేసిన రామనారాయణ గారు. అవును. నల్గొండ 2 టౌన్లో మసిఏ ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు, ఆయన కొల్లాపురం ఆయన ఉండే ప్రసాదరావు. ఓకే, ప్రసాదరావు ఆయన ఒక ఆయన ఉండేది. ఇప్పుడు ఆయన నల్గొండ టౌన్లోనే ఆయన ఇల్లు ప్రజెంట్, ఆయన అక్కడే సెటిల్ అయ్యింది. నల్గొండ టౌన్లో నేను చాలా లాంగ్ టైం పనిచేసిన, ఒక 4.5 years పనిచేసిన. అక్కడ చెప్పుకోదగ్గ 4 సంవత్సరాలు నాకు చెప్పుకోదగ్గ ఏం లేదు, ప్రోటోకాల్ అటెండ్ చేయడం తప్ప. అప్పుడు ఈ పొలిటికల్గా ఒక క్లాస్ వచ్చి పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్కు పెద్ద గొడవ అయింది అక్కడ.